ఈ ఇన్సిడెంట్ నాగర్ కర్నూల్లో జరిగిందట. ఇది చూడండి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ర్యాప్స్ 3 minors ఇన్ నాగర్ కర్నూల్ ఇంప్రెగ్నేట్స్ వెన్ డిటైన్డ్. వీడు చేసిన దారుణం చూడండి. వీడిని దారుణం అనాలా, వీడిని పిల్ల పిశాచం అనాలా, విషయం అయిన తర్వాత మీకు అర్థం. వీడు 17 ఏళ్ళు, ముటి కిందకి 17 ఏళ్ళే వచ్చింది. వీడికి చేత్తో పట్టుకొని తిరగటం అలవాటు చేశాడు. వీడి అమ్మ బాబుని రోడ్డు మీదకి పిలిపించి మీ కొడుకు చేసిన ఈ పని నీకు తెలుసా అని అడగాలి. బహుశా మావాడు పెద్ద పౌరుషం ఉన్నాడు, మగతనం ఉట్టిపడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఫీల్ అవుతూ ఉండవచ్చు. లేదు మావాడు అమాయకుడు, ఆ ముగ్గురు ఆడపిల్లలు ఏదైనా చేశారు కూడా అంటారు. ఎందుకంటే ఈ ఎదవన కొడుకులకి ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఒక్కొక్కరికి. ఈ నా కొడుకులకి ఫోన్లు ఇస్తే వీడియోలు తీయటము అమ్మాయిల్ని, వీడి మొహానికి ప్రేమ అంట. ముగ్గురిని 17 ఏళ్ళకి ప్రేమ పేరుతో మోసం కూడా కాదు అసలు. దీన్ని మోసం అని ఎలా అంటాం? ఇంప్రెగ్నేట్ చేశాడట ముగ్గురిని 17 ఏళ్ళకి. ఇలాంటి వాడిని ఏం చేశారు నాగర్ కర్నూలు పోలీసులు? జువెనైల్ హోమ్కి పంపించారట. యాక్చువల్గా వీళ్ళని జూకి పంపించాలి, జువెనైల్ హోమ్కి కాదు. ఎందుకంటే వీళ్ళ అమ్మా బాబులు అట్లా పెంచుతారు కదా. ఒకడికి ఫోన్ ఇచ్చేసి పెద్ద పోస్టిక్ కార్లు, లేదు ఆడీ కార్లు, బైకులు ఇచ్చేసి తిరుగుతుంటే మావాడు భలే సరదా, మావాడు భలే టాలెంటెడ్ అని సంకలు గుర్తుకుంటుంటారే, వాళ్ళకి చెంపపెట్టి అన్నమాట. ద అక్యూజ్డ్ అలీగల్లీ సెక్షువల్లీ అసాల్టెడ్ 3 minor గర్ల్స్ ఓవర్ సెవరల్ మంత్స్. కొన్ని నెలల నుంచి ఫిల్మింగ్ ది యాక్ట్స్ టు బ్లాక్మెయిల్ దెమ్ ఇంటూ సైలెన్స్ అండ్ ఫైనాన్షియల్ అట్రాక్షన్. ఈ నా డాష్ గాడు వీళ్ళని సెక్చువల్గా అసాల్ట్ చేయటమే కాకుండా దాన్ని వీడియో తీయించి ఆ వీడియోలు చూపించి బెదిరించటం. ఈ డాష్ నా కొడుక్కి ఇంకో డాష్ నా కొడుకు ఇంకొక 22 ఏళ్ళోడు సహాయం. బహుశా వాడే వీడిని గైడ్ చేసి ఉంటాడు. నువ్వు తీసుకురారా, నేను కెమెరాతో షూట్ చేస్తా, తర్వాత వాడుకున్నాము. ఈ నా కొడుకులకి సినిమాలు, లేదంటే వీళ్ళ అమ్మా బాబులు కూడా ఈ పనులే చేస్తూ ఉండవచ్చు. ఇక అంతకుమించి మనం వేరేగా ఏమో అనక్కర్లా. అమ్మా బాబులు అంటే లెక్కలేని రోషం పొడుచుకొచ్చింది కదా. మా వాడిని అంటారా, మీ వాడిని అంటారా అనుకుంటా. వీళ్ళది కడుక్కోవటం చేత కాదు, ఇతరులకు నీతులు చెప్పడానికి బయలుదేరుతారు ఇట్లాంటి ఈ అమ్మా బాబులు. పైగా ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే 2025 నుంచి, కొన్ని నెలల నుంచి. ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది అంటే, వాళ్ళల్లో ఒక అమ్మాయి, ఒక పాప ఈడి హెరాస్మెంట్ భరించలేక, ఇట్లాంటి లా కొడుకులని ఏం చేయాలి, హెరాస్మెంట్ భరించలేక పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ వెళ్ళి వాడి మీద దాడి చేసి వాడి దగ్గర ఉన్న ఫోన్ని సీజ్ చేసేసుకొని, అంటే వీళ్ళ అధీనంలో తీసుకొని పోలీసుకి అప్పచెప్పారు. అప్పుడు బయటపడింది. పోలీసులు ఏం చేశారు, వీడి మీద సెక్షన్ 3, 4, 5లు కాకుండా ఇంకా 65 BNS కింద సర్క్యులేషన్ ఆఫ్ డిజిటల్ కంటెంట్, అంటే అబ్యూజివ్ డిజిటల్ కంటెంట్ని సర్క్యులేట్ చేసినందుకు, వాయరిజం, కిడ్నాప్, బెదిరింపులు ఈ సెక్షన్ల కింద పెట్టి ఒకలో చూసి జువెనైల్ హోమ్కి పంపించారు. ఇట్లాంటి యదవన కొడుకుల్ని కన్న తల్లిదండ్రులు ముందు పిలిపియాలి. అసలు ఫస్ట్ వాళ్ళని పిలిపియాలి. ఈ వాడు మంచి మేధావిలాగా తయారు చేశారు కదా, అచ్చోసిన ఆంబోతులాగా రోడ్డు మీదకి వదిలేశారు కదా, అచ్చోసేసి వీడిని ఏం చేయమంటారని అడగాల. మనకి సెక్షన్లు, చట్టాలు, మళ్ళీ బెయిల్లు, అదేదో కోర్టు కూడా ఒకటి ఇచ్చింది కదా ఈ మధ్యకాలం. ఏమని ఇలా అయితేనే అది రేపు కింద, లేకపోతే కాదు. ఇవన్నీ ఎవడు ప్రూవ్ చేస్తాడు ఇప్పుడు? అందుకని ఈ అచ్చోసిన ఆంబోతులకి కాస్ట్రేషన్ చేసేయాలి. అప్పుడు జీవితాంతం అది మెళ్ళ వేసుకొని తిరుగుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది చూసేవాడు. ఇది ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఫోన్ పట్టుకొని తిరిగే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. వీడి మొబైల్ ఫోన్తో నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నీ కూతురు ఏం చేస్తున్నాడు అనేది గమనించాలి. గమనించకుండా వాళ్ళ ఫ్రీడమ్కి మేము అడ్డుపడ్డట్టు అయిపోయి అది ఇది. అసలు వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పిల్లని తీసుకెళ్ళి హాస్పిటల్లో అబార్షన్ కూడా చేయించడం. ఇప్పుడు అబార్షన్ చేయించినందుకు డాక్టర్ని, 2-3 స్టాఫ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్క కుదిరింది కదా. వాళ్ళ పేర్లు బయట పెట్టాలా? ఇప్పుడు ఆ అక్యూజ్డ్ కాకుండా ఎవరైతే విక్టిమ్లు ఉన్నారో ఆ విక్టిమ్ల తాలూకు పేర్లు బయట పెట్టకుండా మిగతా వాళ్ళ పేర్లు బయట పెట్టాలి.
ఇలాంటి ఎదవలు తిరుగుతున్నారు మీ చుట్టూనే, నాలాగనే మీలాగానే మీ పక్కనే ఉంటారు, జాగ్రత్త అని. వీళ్ళు లఫ్ అని చెప్పారట. ఏంటి లఫ్, ఏంటి లఫ్, ఎల్ఓవి లఫ్. 17 ఏళ్ళకే లేచిపోయి చేత్తో పట్టుకొని తిరుగుతుంటాడు ఆ మొబైల్తో పాటు. ఎక్కడ దేని దొరికితే దాన్ని తీసిట్టు. ఇలాంటి లాకొడుకులతో జాగ్రత్త. మీ పిల్లలను, పక్కింటి వాళ్ళ పిల్లలను వాళ్ళ వయసును బట్టి పిల్లలుగా అంచనా వేయద్దు. వీడికి 17 ఏళ్ళట, సిగ్గు లేదా? సిగ్గుండక్కర్లేదా? ఇదేనా పెంచే పద్ధతి అని ఊస్తుంటే ఆ పేరెంట్స్కి తెలుస్తుంది. అది మేము ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు. ఎలా అనుకుంటారు? మన వాళ్ళ ఎదవతనం ఊరంతా తెలిసి చివరిలో మనకు తెలిసేది. చివరిలో మా వాడు అమాయకుడు, మీ వాడు అమాయకుడు అయితే ప్రెగ్నెంట్ ఎలా చేశాడు, వీడియోలు ఎలా తీశాడు, మరి బ్లాక్మెయిల్ ఎలా చేశాడు, పైగా డబ్బులు కొత్త వేధించడమా? ఇలా కొడుకులు చేసిన తప్పుగాక ఇంకా వేధించడమా? ఆ వీడియోలు చూపించేసి బెదిరించడమా? ఇవన్నీ ఎవడు నేర్పుతున్నాడు సొసైటీలో? ఎవడు నేర్పుతున్నాడు? మీ చుట్టుపక్కల వాళ్ళు కాదా? మీరు చూసే వీడియోలు కాదా? ఎవడు నేర్పుతున్నాడు? ఏదో పెద్ద రిచ్ పర్సన్స్, మేము రిచ్, నువ్వు రిచ్ అయితే ఎవరికే అంటారా? ఈ దేశంలో ప్రధానమంత్రులు అయినా సరే బోనెక్కాల్సిందే తప్పు ఆరోపించబడితే. ఆ ఒక్క విషయము గుర్తుంచుకుంటే మనవాళ్ళు నేరం చేస్తున్నారా ఇంకొకటి కాదు. తోటకూర దొంగతనం నాడే కనుక మనవాళ్ళు మందరిచ్చుంటే అనే సామెత ఒకటి ఉంటుంది కదా. ఈ ఎదవల్లో ఎదవతనం బయటపడుతున్నప్పుడే హెచ్చరిస్తే బాగుంటుంది ఎవ్వడైనా సరే. ఇంకెవ్వరు అతిథులు కాదు. నాగర్ కర్నూలులో ఇన్సిడెంట్ చూడండి కావాలంటే. ఈ ఒక్క విషయంలోనే ఈ వైల్డ్ రియాక్షన్ ఎందుకు అంటే, ఎక్కడో చోట ఒక రియాక్షన్ అయితే ఉంటుంది కదా, ఒక బ్రేకింగ్ పాయింట్ అయితే. మీ కొంపలో, మీ చుట్టుపక్కల చూడండి. ఒకవేళ మీరు గనక ఇలాంటి వాటికి సహకరిస్తూనే, లేదు మావాడు వయసులో ఇలానే చేస్తాము, మేము చేస్తాము అనుకుంటే ఈ వీడియో చూపించండి. ఇలా పచ్చి బూతులు తిడతారా? తల్లిదండ్రులను తిడతారు. సొసైటీ చివరికి చీదరించుకుంటుంది. మీ డబ్బుకి ఇచ్చే గౌరవం ఒక్కసారంటూ బొక్కలో పడితే ఇయ్యదు. అలాగని చెప్పేసి నేరం బయటపడకుండా నేరాలు చేయమని కాదు చెప్పేది. నేరం చేయాలంటే భయపడాలి. భయపడాలంటే చట్టాలు ఒకటే చాలు. సామాజిక బహిష్కరణ కూడా ఒక మంత్రం. ఇదివరకు సినిమాల్లో ఏంటి, సిగరెట్లు కానీ మందు తాగటం కానీ చూస్తే హీరో తాలూకు అన్నయ్య కానీ హీరో కానీ పెద్దగా అరిచి పళ్ళు కొరికేసుకుంటూ ఉంటారు కదా, నువ్వు మందుకు అలవాటు పడ్డావో శంకరం టైపులు. ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి కూర్చొని మందు కొట్టడము, హీరోయిన్లు ఏదో పెద్ద షార్ట్లు వేసుకొని బైక్లు వేసుకొని తిరుగుతూ మందు కొట్టడం అదొక ఫ్యాషన్ అయిపోయి ఈ రోజుల్లో ఇది మామూలు అయింది అక్కడ. ఈ రోజుల్లో ఇది మామూలు అయితే మీ వాడికో మీ పిల్లకో పన్నులు తినడం, బొక్కలో నెట్టి వేయబడటం కూడా మామూలే అవుతుంది. లేదు మేము ఇవన్నీ మామూలే మాకు అనుకుంటారా? వీళ్ళు వేసుకొని తిరిగే వాళ్ళకి ఎవ్వడేం చేయలేడు. కానీ ఇలా పైకి మేకపోతు గాంభీర్యమే. తప్పు చేసినప్పుడు ఒక్కలో నెట్ట వేయబడేటప్పుడు దండాలు పెట్టే వాళ్ళందరికీ తెలుసు, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఆ గిల్టీ ఫీలింగ్లోకి మీ వాళ్ళు నెట్టబడాలా? మీ ఇష్టం. మీ వాళ్ళ ఫోన్ల మీద, కదలికల మీద మీరే నిఘా పెట్టుకోవాలి. పోలీసింగ్ అనేది చివరిలోనే జొరబడుతుంది. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు ఇదే ఇక్కడెక్కడైనా సూసైడ్ అటెంప్ట్ చేయటము, ఆ పిల్లల్లో చనిపోవడం జరిగితే ఈ నా డాష్ గాడిని ఏం చేసేవాళ్ళు? జువెనైల్ హోమ్ కాదు పంపించారు, పైకే పంపించుండేవాళ్ళు.